ఇమీడియట్ గా బయటికి రాకముందే తనని లోపలనే పోలీసులు తనని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఆన్ ఆర్టీవీ. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చూడొచ్చు అభిజిత్ ని పోలీసులు గేట్ నంబర్ 6 లోపడే క్యాప్ పెట్టుకున్నాడు. క్యాప్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. ఒక వైట్ టీ షర్ట్ బ్లాక్ కలర్ హుడీ వేసుకున్న వ్యక్తిని మనం చూస్తున్నాం అభిజిత్ ని. ఎగ్జాక్ట్లీ తనని లోపలనే అధికారులు మరి ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన వాళ్ళు చూడొచ్చు మనం ఎంతమంది, సుమారుగా ఒక 20 మంది తనతో పాటే ఉన్నారు. మరి బయట కూడా పోలీసులు వెయిట్ చేస్తున్నారు. తను బయటికి రాగానే అరెస్ట్ చేస్తారా, లోపలనే అరెస్ట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ తనని లోపడే అరెస్ట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా, ముందు తనని రిసీవ్ చేసుకోవడానికి, మరి అభిజిత్ని రిసీవ్ చేసుకోవడానికి కొంతమంది సపోర్టర్స్ ఎయిర్పోర్ట్కు కూడా వెళ్ళారు. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ అభిజిత్ని లోపలనే కోఆర్డినేట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు చాలా మంది, దాదాపు ఒక 30 మంది అక్కడ అభిజిత్ని చుట్టుముట్టారు. అలాగే ఎయిర్పోర్ట్లో పోలీసులు, సిఆర్పిఎఫ్కి సంబంధించిన పోలీసులు కూడా అక్కడే కనిపిస్తున్నారు. తనని రౌండ్ అప్ చేశారు. అభిజిత్ని ఏ క్షణమైనా పట్టుకొని తనని మరి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరో పక్కన తను మరి ఫోన్స్ చేస్తున్నాడా, తనతో పాటు ఎయిర్పోర్ట్కి సంబంధించిన సిబ్బంది అందరూ మనం చూడొచ్చు. దాంట్లో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఉన్నారు, పోలీసులు ఉన్నారు, వివిధ విభాగాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఉన్నారు. అందరూ ఫోన్లో నిమగ్నమై ఉన్నారు. ఆఫీషియల్స్తోని ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆఫీషియల్స్ నుంచి ఏం చేయాలి, అభిజిత్ని అరెస్ట్ చేసి బ్యాక్ డోర్ నుంచి బయటికి తీసుకెళ్లాలా. ఒకసారి మనం చూస్తే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్, ఒకసారి మనం రైట్ సైడ్లో ఒక బోర్డు కూడా కనిపిస్తుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ న్యూఢిల్లీ. అభిజిత్ని ప్రస్తుతానికి ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తున్నారా, తను వాళ్ళతోని చూడండి డిస్కస్ కూడా చేస్తున్నాడు. నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను, జంతర్ మంతర్లో మేము శాంతియుతంగా ఒక ధర్నాన్ని చేద్దాం అనుకుంటున్నారు. అభిజిత్ ఒక్కడే వచ్చాడు అమెరికా నుంచి. ప్రస్తుతానికి తనతో పాటు ఎవరున్నారు ఒకసారి మనం చూస్తే తనని ఆఫీషియల్స్ అక్కడే హోల్డ్ చేశారు. తన లగేజ్తో పాటు తన అక్కడ నిల్చొని ఉన్న విజువల్స్ని రైట్ ఒక్కసారి ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. किसका कैम ये हाथ है तो देखना किसने करा है, तूने तो करा भाई. राइट साइड निकालो, राइट ठीक है साहब. हटाओ यार. రైట్ మనం విజువల్స్లో చూస్తున్నాము. అభిజిత్ చాలా కూల్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడే కొంత వాటర్ తాగడం, అలాగే పక్కన ఉన్న అధికారులు కూడా తనతో పెద్దగా ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఏం చేయట్లేదు. వాళ్ళు కూడా కూల్గానే ఉన్నారు. వాళ్ళు కూడా మరి వాళ్ళ ఆఫీషియల్స్తోని వాళ్ళ సుపీరియర్స్తోని డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత క్లియరెన్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అభిజిత్తో పాటు మనం చూడొచ్చు రైట్ సైడ్లో అక్కడ నిల్చున్న ప్రతి ఒక్క వ్యక్తి మెడలో ఐడి కార్డ్స్ ఉన్నాయి. అలాగే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పోలీసు ఆఫీషియల్ అతను ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నాడు. మనం చూడొచ్చు అలాంటి ఆఫీషియల్స్ కూడా తనతో పాటు ఉన్నారు. మరి తనని పట్టుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు, తనతో అగ్రెసివ్గా మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు. చాలా కూల్గానే వాళ్ళందరూ ఉన్నారు. మరి అభిజిత్ని శాంతియుతంగా ఒక ధర్నాన్ని చేయడానికి పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తున్నారా, అసలు ఎయిర్పోర్ట్లోనే మరి తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? మరో పక్కన జంతర్ మంతర్ దగ్గర మనం సీన్ చూసాము. జంతర్ మంతర్ దగ్గర సుమారు ఒక 1000 మంది పోలీస్ బలగాలు, దాంతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆర్ఏఎఫ్ బలగాలను దింపారు. అంటే సాధారణంగా ఆర్ఏఎఫ్ ఎక్కడైనా విధ్వంసానికి సంబంధించిన ఘటనలు చోటు చేసుకుంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని అక్కడ డిప్లాయ్ చేస్తారు. మరి జంతర్ మంతర్లో ఒక స్టూడెంట్స్ మీటింగ్, దాంట్లో ఇండియాలోనే ఫస్ట్ టైం జెన్జీకి సంబంధించిన ఒక మీటింగ్ అని చెప్పాలి. ఆ మీటింగ్కి మరి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని ఎందుకు డిప్లాయ్ చేశారు? ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు తనతో పాటు ఎవరెవరు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఒక మహిళా ఆఫీసర్ కనిపిస్తుంది, అలాగే 2-3 మిగతా ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కనిపిస్తున్నారు.
సిఆర్పిఎఫ్కి సంబంధించిన ఆఫీసర్స్ కనిపిస్తున్నారు. తన వెనకాల ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక బాడీ గార్డ్ లాంటి వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు. ఎక్కువ మంది పోలీస్ అఫీషియల్సే తన చుట్టూ ఉన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది, మనం చూడొచ్చు. మరి అభిజిత్ని బయటికి వెళ్ళనివ్వట్లేదా, తనని ఆపే ప్రయత్నం చేస్తున్నాడా? మరో పక్కన అభిజిత్ కూల్గానే ఉన్నాడు. తన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తను సిట్యువేషన్ అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? తన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడా? ఒక్కసారి దీనికి సంబంధించి ఆర్టీవీ వ్యూవర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయాలు ఏంటి? ఫస్ట్ జెన్జీ ప్రొటెస్ట్ ఇన్ ఇండియా, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు అలాగే నీట్తో పాటు మిగతా సిబిఎస్ఈకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరూ నిజంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామాని మీరందరూ కోరుకుంటున్నారా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నేను మీ కామెంట్స్ అన్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఒక వ్యక్తి కంటిన్యూస్గా అభిజిత్ని ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడు. అంటే అక్కడ ఏం జరిగినా, అభిజిత్ మాట్లాడినా, అభిజిత్ ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటన్నిటిని ఎవిడెన్స్లా చూపించుకోవడానికి. ఎస్, ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఒక పూల చొక్కా వేసుకున్న వ్యక్తి వైట్ షర్ట్ పక్కన ఉన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ అతను కంటిన్యూస్గా ఫోన్లో అభిజిత్ని రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అఫీషియల్స్ చూస్తే కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడుతున్నాడు. అభిజిత్ని మరి అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఏంటి మరి, ఎందుకు ఇంత సమయం పడుతుంది? మరో పక్కన అభిజిత్ ల్యాండ్ అయిన తర్వాత నేను సేఫ్గా ల్యాండ్ అయితే అయ్యాను అని తను సోషల్ మీడియాలో పోస్ట్ని పెట్టాడు. మరి తనని అరెస్ట్ చేస్తారు అంటూ సిజేపీ పార్టీ కూడా కంటిన్యూస్గా ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. మరోపక్క అభిజిత్ కూడా నేను ల్యాండ్ అయిన వెంటనే నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వని అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ అభిజిత్ కూడా చెప్పుకొచ్చాడు. ఒకసారి దీనికి సంబంధించి కామెంట్స్ కూడా చదివే ప్రయత్నం చేస్తా. కల్వా రవి కామెంట్ చేశారు, జై కాక్రోచ్ జనతా పార్టీ అంటూ. అలాగే ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసుకోమన్నారు, జాగో యువ భారత్ జాగో అంటూ కల్వా రవి కామెంట్ చేశారు. మరో పక్కన అరుణ కామెంట్ చేశారు, సిగ్గులేని బీజేపీ అంటూ. అలాగే ఒక్క ఎగ్జామ్ కండక్ట్ చేయలేని వాళ్ళు మా జీవితాలను ఏం మారుస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరో పక్కన రాజశేఖర్ కామెంట్ చేశారు, బీజేపీ వర్స్ట్ అంటూ. శోభ కామెంట్ చేశారు, శోభదా పేపర్ లీకేజ్ చేయడం సరికాదు అంటూ కామెంట్ చేశారు శోభదా. అలాగే ప్రభాకర్ కామెంట్ చేశారు, జై సిజేపీ, బీజేపీ నో ఫెయిల్యూర్ అంటూ దయాకర్ కామెంట్ చేశారు. అలాగే కోట వెంకటేష్ కామెంట్ చేశారు.